నరసాపురంలో వైసీపీ ఎంపీగా గెలిచి 6 నెలలు తిరగకుండానే రెబల్ గా మారారు. దీనికి కారణం గోకురాజు కుటుంబం వైసీపీలో చేరడం. వాళ్లపై ఉన్న ఈర్ష్యను ఈయన కూడా జగన్ పై పెంచుకుని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రఘురామకృష్ణంరాజుపై అప్పట్లో కొన్ని క్షత్రియ వర్గానికి చెందిన నేతలు కూడా మండిపడ్డారు. రఘురామ వెంట తమ బంధువులు తప్ప మిగతా క్షత్రియులు ఎవరూ కూడా లేరు. క్షత్రియులపై ఉన్న గౌరవంతోనే గత ఎన్నికల్లో సీఎం జగన్ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో 3 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఉండిలో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఎట్టి పరిస్థితుల్లో తాను కూడా పోటీలో ఉంటారని టీడీపీ అధిష్టానానికి హెచ్చరించారు. ఇప్పటికే అక్కడ టీడీపీ రెబల్ గా వెంకట శివరామరాజు ఉన్నారు. వీళ్లతోనే సరిపోదు అన్నట్లు రఘురామ సైతం ఇక్కడ టికెట్ ఆశించడంతో టీడీపీకి తలనొప్పిగా మారింది. అయితే ఎమ్మెల్యే రామరాజును కాదని రఘురామకు ఇక్కడ టికెట్ ఇస్తే టీడీపీ క్యాడర్ సహకరిస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. అటు నరసాపురం లేదు, ఇటు ఉండి సీటుపై గ్యారంటీ లేదు. ఇందుకు రాజకీయాల్లో ఉండనిస్తారో లేదో కూడా తెలియదు. అయినా ఆయన మాత్రం సైకిల్ ఎక్కి ఎండపొద్దున తొక్కుతూనే ఉన్నారు. ఎంత తొక్కినా బాబుగారు దేకట్లేదని తమ్ముళ్లే చెబుతున్నారు. Please subscribe .news.